ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీకును మీ కుటుంబానికి క్షేమం కలుగును గాక. ఈరోజు వాక్యం యొక్క అంశం, విధేయత కలిగి ఉన్నావా? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవెళ్ళనో అది ఎరుగక బయలు వెళ్ళెను. హెబ్రీ 11:8 ఈ విధముగా సెలవిస్తుంది. అబ్రహామా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము, ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలి? అది ఎంత దూరంలో ఉన్నది? అక్కడ వసతులన్నీ బాగున్నాయా? అక్కడి మనుషులు మంచివారేనా? అంటే నీపైన నమ్మకం లేక కాదు ప్రభువా, నేను ఒక్కడినే అయితే ఎక్కడైనా సర్దుకుపోగలనా? కానీ నాతో పాటు నా భార్యని, నా యావదాస్తిని తెచ్చుకోమంటూ ఉన్నావు కదా, మరి నా భార్య అక్కడ ఉండగలదా? నా ఆస్తి అక్కడికి రావడం వలన పెరుగుతుందో లేదా తరుగుతుందో? ఇలాంటి మంచి చెడ్డలన్నీ ఆలోచించాలి కదా ప్రభువా. అంతేకాదు, నేను చూపించు దేశమునకు రా అని చెప్పడం లేదు, వెళ్ళు అని చెప్తున్నావు. అక్కడికి నువ్వు నాతో రావా ప్రభువా అని దేవునికి ప్రశ్నల వర్షం కురిపించలేదు. కానీ ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకనే వెళ్ళాడు. ఓ విశ్వాసి, ఇట్టి విశ్వాసం, ఇట్టి విధేయత మనలో ఉందా? దేవుడు ఒక జాబ్ చూపించి చేయమంటే, ఒక అమ్మాయి లేదా అబ్బాయిని ఏర్పాటు చేసి వారినే వివాహం చేసుకోమంటే, ఒక స్థలమును చూపించి అక్కడికి వెళ్ళి పరిచర్య చేయమంటే, ఒక నరహంతకుణ్ణి చూపించి సువార్త చెప్పమంటే, ఒక ప్రార్థనా స్థలమునకు ప్రార్థనా మందిరమును చూపించి అక్కడికి వెళ్ళి నీవు నన్ను ఆరాధించు అని చెప్తే నేను మాట్లాడకుండా సరే ప్రభువా అని చెప్పగలమా? ఏదైనా వస్తువు లేదా నీవు చేస్తున్న ఉద్యోగం, నువ్వు ప్రేమిస్తున్న నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి సేవకి రా అని పిలిస్తే, ఏ వసతులు లేని మారుమూల గ్రామానికి లేదా కొండ జాతి ప్రజల మధ్యకి, నరహంతకుల మధ్యకి వెళ్ళమని ఆజ్ఞాపిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇంతగా ప్రేమించిన ఉద్యోగాన్ని విడిచిపెట్టాలా? అంత దూరం, అంత భయంకరమైన ప్రదేశమునకు వెళ్ళాలా? నేను వెళ్ళిపోతూ నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? అక్కడ ఎలా ఉంటుందో ఏమిటో, అక్కడికి నేను ఏమేమి తీసుకుని వెళ్ళాలో, అది ఉంటుందో లేదో, ఇది ఉంటుందో లేదో అంటూ ఇలాంటి ఆలోచన లేకుండా, సందేహం లేకుండా నీవు నేను వెళ్ళగలమా? ప్రియ దైవ జన్మ, దేవుడు ఈ ఉదయకాల్పు సమయంలో మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, వెళ్ళడానికి మనసు సిద్ధమేనా? మనలో ఉన్న వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తే వాటిని ఒప్పుకుని వెంటనే విడిచిపెట్టే విధేయత మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఈ మాటలు మీ హృదయాన్ని ధైర్యపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.